చంద్రబాబు ఒకవైపు ఢిల్లీలో కూర్చుని కూడా సమస్యలు ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తా ఇద్దరి మధ్యన విభేదాలు ఉంటే పరిష్కరించే ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు. కానీ గ్రౌండ్ లెవెల్లో వచ్చేటప్పటికి ఇప్పుడు పొత్తులు కూడా ఖాయమైపోవడంతో ఈ సీటు ఇప్పుడైతే మనం గెలిచేస్తాం కదా, వాళ్ళకిస్తే ఎట్లా మనకెందుకు ఇవ్వరు అన్నటువంటి కసితో, ఎందుకంటే గెలుపు ధైర్యం వచ్చింది. ఈ టైంలో గొడవలు ఎక్కువ నడుస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోరంట్ల రవికుమార్కి తాము మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని ఆ పార్టీ మండలాల అధ్యక్షుల నాయకులు స్పష్టం చేస్తూ నిన్న రచ్చ చేశారు. సామూహిక రాజీనామాలకు సిద్ధం అంటూ అల్టిమేటం ఇచ్చి గొడవ చేశారు. ఇందులో దర్శి మండల టీడీపీ కన్వీనర్ వెంకటేశ్వరుడు, పార్టీ పట్టణ అధ్యక్షుడు వాసు, మండలమూరు మాజీ ఎంపీ వెంకట్రావు, కుర్చేడు మండల మాజీ అధ్యక్షుడు నాగరాజు, దొనకొండ మండల అధ్యక్షుడు శివకోటేశ్వరరావు, తాళ్ళూరు మండల అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఎవరిని అడిగి రవికుమార్ని ఇన్ఛార్జిగా నియమించారంటూ పార్టీ అధిష్టానం మీద మండిపడ్డారు. ఎవరిని అడగాలి, వీళ్ళందరినీ ప్రతి ఒక్కరిని అడిగి తీసుకుంటారు, అధిష్టానం ఎవరు గెలుస్తారంటే వాళ్ళని తీసుకుంటుంది, కానీ ఎవరిని మమ్మల్ని అడిగి ఇవ్వాలన్నటువంటి కోణంలో అక్కడ గొడవ చేశారు. మరోవైపున వచ్చేటప్పటికి యలమంచిలిలో జనసేన తెలుగుదేశం పార్టీల మధ్యన గొడవ నడిచింది. పొత్తులో భాగంగా అనకాపల్లి జిల్లా యలమంచిలి టికెట్ జనసేనకు కేటాయించిన టీడీపీ అధిష్టానం నుంచి వచ్చిన సమాచారంతో ఆ పార్టీ శ్రేణుల్లో అగ్రజ్వాల రైలైన 5 ఏళ్లు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు కాదని జనసేన టికెట్ కట్టబెట్టమని ప్రశ్నిస్తూ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు బగ్గుమన్నారు. తమ నేతకు సీటు ఇవ్వకపోతే మూకమ్మడి రాజీనామాలు చేస్తామని పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు తమ అసంతృప్తిని తెలియజేస్తూ శనివారం యలమంచిలి పట్టణంలోని కళ్యాణ మండపంలో జరిగిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలో కుర్చీలు సామాగ్రి ధ్వంసం చేశారు. సీనియర్లంతా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు వేదిక మీదకు దూసుకెళ్లడంతో సమావేశం కూడా రసాభారగా మారింది. మరోవైపు ఏలూరు జిల్లా పోలవరంలో పొత్తురగడ ఇంకొక వైపున గొడవ నడుస్తోంది. నియోజకవర్గ ఇన్ఛార్జి బొరగం శ్రీనివాస్ నియోజకవర్గ స్థాయి సమావేశం నుంచి పార్టీ తీరు మీద అసంతృప్తి వ్యక్తం చేయడం ఒక ఎత్తైతే, అల్లూరు సీతారామ జిల్లా పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపికకి సంబంధించి అక్కడ గొడవలు. కాబట్టి ఇవన్నీ పెద్ద కష్టం కాదు, 2-3 రోజులు పోతాయి. ఇప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించేలోపే ఇవన్నీ సాల్వ్ చేసేసేటువంటి పనిలో చంద్రబాబు ఉన్నారు. అవసరమైతే ప్రతినిధి బృందం లేకపోతే అచ్చెన్నాయుడు పిలిపించి మాట్లాడతారు, లేకపోతే స్వయంగా చంద్రబాబు మాట్లాడి సార్ట్అవుట్ చేసేస్తారు.